సప్తవర్ణాల సమ్మేళనం హోళీ మిఠాయిల్లో రారాజు మన ఆలివ్ అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. అట్లీస్ట్ ఇప్పుడు ఏదైతే మీకు స్పాట్స్ ఉన్నాయో లైక్ ఇట్లాంటి పహల్గామ్, మినీ స్విట్జర్లాండ్ అని చెప్తుంటాము. టూరిస్టులు ఎక్కువ మంది వస్తుంటారు. బట్ అక్కడ ఆర్మీ ఫోర్స్ మఫ్టీలో ఉన్నా గానీ చాలా సేఫ్ ఉంటుంది కదా, ఇలాంటి అవును, ఘటనలు జరగవు ఖచ్చితంగా. కదా. ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా మొదలు పెడతారు. ఇంతకుముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరగలేదు. Hmm. సో ఆర్మీకి కానివ్వండి, లోకల్ సెక్యూరిటీ ఫోర్సెస్ కానివ్వండి, ఇది ప్రిడిక్ట్ చేయడం అనేది కుదరల. ఓకే, సో అంటే ఇలాంటివి ఏదన్నా ముందు నుంచి జరుగుతూ ఉండుంటే వి వుడ్ హ్యావ్ బీన్ మచ్ మోర్ కేర్ఫుల్. బట్ ఇంకొకటి అక్కడ లోకల్లో ఉన్న వ్యక్తులకు కూడా అనిపించలేదండి, అంటే కొత్తగా వచ్చిన పర్సన్స్ అంతమంది వచ్చి ఉంటారు కదా హర్ష, అంటే చూడండి, ఆల్మోస్ట్ ఎంతమంది ఆ దాడికి పాల్పడి ఉండొచ్చు అక్కడ ఉన్న వాళ్ళు? మేబీ ఒక 20, 25, 30. కశ్మీర్ లో ఉన్న వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి Hmm. వాళ్ళకి ఒక సాఫ్ట్ సైడ్ ఉంది పాకిస్తాన్ అంటే. Hmm. ద ఓన్లీ రీజన్ ఏంటి అంటే రిలీజన్. Hmm. ఇప్పుడు చూడండి, మీరు పాకిస్తాన్ ని చూసుకుంటే అది మన ఎకానమీలో మనకన్నా పెద్దదా? కాదు. మనకన్నా సైంటిఫిక్ గా ఏమన్నా పెద్ద కంట్రీ అంటే ఎక్స్పెరిమెంట్స్ చేసో, రీసెర్చ్ చేసో, సైన్స్ లో ఏదన్నా మనకన్నా ఎదిగిన కంట్రీ అంటే కాదు. అక్కడ ఫుడ్, షెల్టర్, క్లోతింగ్, ఎడ్యుకేషన్, మెడికల్ ఇలాంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ కూడా కంప్లీట్ అవ్వలేని కంట్రీ. ఎందుకంటే మీరు ఆ సొసైటీని చూడాలి. ఆ సొసైటీలో ఏంటంటే 98% వరకు ఆల్మోస్ట్ ముస్లిం పాపులేషన్ కశ్మీర్లో. వాళ్ళు ఇప్పటి వరకు మీరు కాశ్మీరీ పండిట్స్ ని పక్కన పెడితే ఆల్మోస్ట్ 100 సంవత్సరాల్లో వాళ్ళు వేరే కమ్యూనిటీలో బతకలేదు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిఖ్స్, జైన్స్, బౌద్ధ్ అందరు ఉన్నారు. మనకి ఇలాగ కలిసిమెలిసి ఉండడం అనేది మనకు తెలుసు, మనకి ఇది నార్మల్ విషయం. కానీ అక్కడున్న కశ్మీరీస్ కి బయట వాళ్ళతో అంటే ఆ రిలీజియన్ కాకుండా వేరే రిలీజియన్ వాళ్ళతో ఉండాలి అన్న ఆ ఎక్స్పీరియన్స్ ఎలాగుంటుందో వాళ్ళకి తెలియదు. ఆ ఎక్స్పీరియన్స్ ని వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు మీకు కొంతమంది ఇంతకు ముందు లేబరర్స్ మీద అటాక్స్ జరిగినాయి. అంటే బయట నుంచి లేబరర్స్ వస్తారు. కశ్మీర్లో ఏంటంటే మనకి యాపిల్స్ ది ఫార్మింగ్ జరుగుతుంది, మీకు తెలియంది కాదు. సో యాపిల్ ఫార్మింగ్ జరిగినప్పుడు యాపిల్స్ ఎప్పుడైతే కట్ అవుతాయో అంటే హార్వెస్టింగ్ సీజన్ ఏదైతే వస్తుందో, కోతకు వస్తుందో, ఆ టైంలో చాలా లేబర్ కావాలి. ఆ లేబర్ ఆ టైంలో బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, యూపీ నుంచి చాలా మంది లేబర్ వస్తారు. అలాంటి టైంలో వాళ్ళని ఏం చేయరు. ఎప్పుడైతే ఈ క్రాప్ సీజన్ మొత్తం అయిపోయి మళ్ళీ వీళ్ళు రిటర్న్ వెళ్లాల్సిన టైం వస్తుంది చూసారా, ఎవరైతే ఈ లేబరర్స్ వచ్చారో యూపీ, బీహార్, జార్ఖండ్ ఇటువైపు నుంచి, వాళ్ళని ఆ టైంలో చంపుతారు వాళ్ళు. అర్రే, అంటే ఏంటి అంటే దే ఆర్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ఎనీబడి ఆఫ్ అనదర్ రిలీజియన్ టు స్టే ఇన్సైడ్ కశ్మీర్. కశ్మీర్ షుడ్ బి కంప్లీట్ ముస్లిం స్టేట్ లాగే ఉండాలని చెప్పి చాలా మంది లోకల్స్ సెంటిమెంట్. అది పండిట్స్ ఉండడం కూడా ఇష్టపడరు కదా అసలు. అందుకే కదా వాళ్ళందరినీ 1990లో వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ కాశ్మీరీ పండిట్స్ అక్కడ రీలొకేట్ చేయడానికి ట్రై చేస్తుంది. మంది లేడీస్ రేపులు చేశారు. అవును, ఆ టైంలో చాలా మంది కాశ్మీర్ ఫైల్స్ గురించి క్వశ్చన్స్ అడిగేవాళ్ళు కదా, ఇదంతా నిజంగా జరిగిందా ఒకప్పుడు, ఇదంతా ప్రొపగాండా ఏమో అని. మీరు చూడండి, మీ కళ్ళ ముందు జరిగింది. ఇప్పుడు అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళ మొబైల్ ఫోన్ లో కెమెరా ఉంది, ఏదన్నా ఒక ఎవిడెన్స్ రికార్డ్ చేయాలంటే ఈజీ. కానీ 1990s లో మన దగ్గర టీవీ సరిగ్గా లేవు, రేడియో సరిగ్గా లేవు, మొబైల్స్ లేవు, కెమెరాస్ లేవు. ఆ టైంలో అందరు చెప్తే చాలా మంది ఏమనుకునే వాళ్ళు అంటే ఇదంతా ప్రొపగాండా, ఇదంతా నిజంగా అవ్వలేదు అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ మీకు ఇవాళ కళ్ళ ముందు జరిగింది కనపడుతుంది. సో మీరు ఊహించుకోవచ్చు, ఎవిడెన్స్ వీడియో అంటేనే మనకు అర్థం అవుతుంది. ఒక అతను సెల్ఫీ వీడియో వెళ్తున్న వ్యక్తి అసలు ఎలా పరిగెత్తించి చంపుతున్నారంటే. ఇప్పుడు మన దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి మనం ఇంత ఎవిడెన్స్ ఉండి మనం చెప్పినా గానీ దేర్ ఆర్ పీపుల్ హూ విల్ టాక్ ఇది ఇండియానే చేయించిందనో, లేకపోతే ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసే వాళ్ళు ఇవాళ కూడా ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటి అంటే దిస్ ఈస్ ద టైమ్ యూ స్టాండ్ బిహైండ్ ది గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా డెసిషన్ తీసుకునేది. మీరు ఇప్పుడు ఏమి తెలియకుండా వార్ అంటే అది అలా జరగదు. వార్ ఈజ్ అ డిఫికల్ట్ థింగ్. మీరు ఒక ఇంట్లో పెళ్లి చేయడానికే మీరు ఒక 3-4 నెలలు మొత్తం చూసుకుంటారు కదా, మొత్తం సర్దుకొని మొత్తం ప్రతి చోట కాంటాక్ట్ చేసి అప్పుడు మీరు ఒక పెళ్లి జరగాలంటే ఇంత ఎఫర్ట్ పడుతుంది ఒక పెళ్లి వెనకాలే. అలాంటిది ఒక వార్ జరగాలంటే మీరు ఊహించుకోండి ఎంత ఎఫర్ట్ కావాలి, ఎంత మెషినరీ అందులో ఇన్వాల్వ్ అవుతుంది, ఎంత ఎకానమీ అందులో ఇన్వాల్వ్ అవుతుంది, అంతెందుకు ఇప్పుడు ఇండియాలో మనకి చాలా పైప్ లైన్స్ ఉన్నాయి, ఏవైతే ఫ్యూయల్ అన్నది తీసుకెళ్తాము, లేకపోతే మనకి చాలా ఫుడ్ అవసరం అవుతుంది వార్ జరిగినప్పుడు, లేకపోతే మనకి ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ఎలా వస్తుంది, మనకి అండర్ గ్రౌండ్ లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఉంటుంది, ఓఎఫ్సి కేబుల్. ఇలాంటి ప్రతి చిన్న ఎలిమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు యుద్ధానికి వెళ్ళారు, మీకు కమ్యూనికేషన్ అనేది కావాలి, మీకు కేబుల్స్ అన్ని కరెక్ట్గా ఉంటేనే కదా కమ్యూనికేషన్ ఉండేది. ఎవరన్నా వచ్చి ఆ కేబుల్స్ కట్ చేసేస్తే
సో ప్రతి చిన్న ఎలిమెంట్ అన్న దాన్ని చూసుకున్న తర్వాతే ఒక వార్ అనేది ఫైనల్ గా డిసైడ్ అవుతుంది వార్ చేయాలి అని. ఇవాళ ఏదో జరిగింది రేపు ఉదయాన్నే మేము ట్యాంక్స్ తీసుకొని వెళ్ళిపోతాం అంటే దట్స్ నాట్ హౌ వార్ వర్క్స్. ఓకే, అంటే ఇంకొకటి అక్కడ పోస్ట్ పెయిడ్ పనిచేస్తుంది కదా, మొబైల్స్ కూడా పోస్ట్ పెయిడ్ ఐడి కార్డు ఉండాలి, పోస్ట్ పెయిడ్ పనిచేస్తుంది ఖచ్చితంగా. కానీ ఇంతమంది మన దేశంలోకి చొరబడి ఇంత విధ్వంసం చేసినా కానీ వాళ్ళకి కమ్యూనికేషన్ అదంతా అసలు ఎలా ఇప్పుడు వరకు ఐడెంటిఫై అయింది ఏంటి అంటే ఆల్మోస్ట్ 14 మంది హెల్ప్ చేశారు లోకల్స్. దాని తర్వాత మళ్ళా ఇండియన్ ఆర్మీ, జేఎండ్కే పోలీస్ ఒక 1500 మంది OGWs ని డిటైన్ చేసింది. OGWs అంటే ఆన్ గ్రౌండ్ వర్కర్స్. వీళ్ళు ఏంటంటే ఎప్పుడైతే టెర్రరిస్ట్ అటువైపు నుంచి క్రాస్ చేసి ఇటు వస్తారో వాళ్ళకి ఉండడానికి షెల్టర్ ఇవ్వడం కానీ, వాళ్ళకి టైం టు టైం మెడిసిన్స్ కానీ, లేకపోతే టైం టు టైం తిండి కానీ, అండ్ అట్ ద సేమ్ టైం వెపన్స్, అంటే మొత్తం ఆన్ గ్రౌండ్ లాజిస్టిక్స్ మొత్తం వీళ్ళే సపోర్ట్ చేస్తారు. ఈ OGWs చెప్పాలంటే మన వెపన్స్ తో మన వాళ్ళనే చంపారని చెప్పొచ్చు. వెపన్స్ అనేది పాకిస్తాన్ చాలా సంవత్సరాల ముందు నుంచి దాన్ని ఏమంటారు కాశ్మీర్ లో డంప్ చేస్తుంది. ఎందుకంటే మీరు పాకిస్తాన్ ని చూసుకుంటే ఇప్పుడు మీరు గుంటూరులో ఆటో నగర్ చూసారా? ఆటో నగర్ లో చాలా మీకు ఆటోమొబైల్స్ మీద పనిచేసే షాపులు ఉంటాయి. మీరు అక్కడికి ఒక కార్ తీసుకెళ్లి ఏదైనా ఇబ్బంది ఉందంటే అక్కడ ఉన్నంత మంది మెకానిక్స్ మీకు ఎక్కడ దొరకరు, వాళ్ళు మొత్తం నీట్ గా చేసిస్తారు. సేమ్ అలానే పాకిస్తాన్ లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ గన్ షాప్స్. ఇక్కడ మనకి ఒక మోడిఫైడ్ బైక్ ఎలా తయారు చేయడం ఎంత ఈజీయో, ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి అక్కడ మెకానిక్స్ దగ్గరికి వెళ్ళి ఒక గన్ మీరు చూపించి దాన్ని ఫస్ట్ కాపీ చేయమంటే వాళ్ళు అప్పటికప్పుడు చేసి ఇచ్చే క్యాపబిలిటీస్ ఉన్నాయి. అలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి.